నిర్ణయాలు తీసుకొని నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటావా? ఇది దేవుడు నీకు ఇస్తున్న ఒక ఆఫర్, ఒక ఆపర్చునిటీ. టుడే ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈరోజు దేవుడు ఇస్తున్న అవకాశం అండి, జీవితాన్ని కట్టుకోవడానికి, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తుని ఆశీర్వాదమయం చేసుకోవడానికి. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవుటకు పిలువబడితిరి. ఈ మీటింగ్స్కు బ్లెస్సింగ్ మీట్ అని ఎందుకు పేరు పెట్టామంటే, దేవుడు మనందరం బ్లెస్ అవ్వాలనే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎవరం శాపగ్రస్తమైన జీవితంలో ఉండాలని దేవుని చిత్తము కాదు. ఎవరం శపించబడాలని దేవుడు కోరుకోవట్లేదు. మనం ఎవరం ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోవాలని దేవుడు కోరుకోవట్లేదండి. దేవుడు మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుందండి అంటే, దేవుని మాట వినడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదము వస్తుంది. హల్లెలూయా. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడి